పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ భూనివాస కాలంలో అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఈ సుదినాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రభు దినాన్ని ఇంతవరకు కీర్తనలతో మిమ్మల్ని గణపరిచి ఉన్నాము. సందేశం వినటకు సిద్ధపడుతున్నాం తండ్రి. మా అందరి ఆత్మీయ జీవితాలకు భౌతిక జీవితాలకు అవసరమైన మీ మాటలు మాకు అందించండి. నిలబడి ఉన్న మీ దాసుని నన్ను సమయోచితమైన జ్ఞానముతో నింపమని, ఆరాధికులుగా ఉన్న నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ సహాయాన్ని వారికి అందించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి పాఠము మారు మనసుకు సంబంధించినటువంటి పాఠం. అయితే చాలామంది మారు మనసు పొందిన వారు ఎక్కడ ఉన్నారు? ఎందుకు మారు మనసు పొందుతామంటే, మారు మనసు అంటేనే జీవితాన్ని మార్చుకొనడం. ఎందుకు జీవితాన్ని మార్చుకోవటానికి ఇష్టపడతారంటే, రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించబడటానికి మనం మార్పు చెందాలి అని ఆశపడుతుంటారు. మంచిదే. అయితే ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తామంటే, తీర్పును తప్పించుకోవడానికి మాత్రమే మారు మనసు పొందకూడదు. అది మాట. డు నాట్ రిపెంట్ జస్ట్ టు ఎస్కేప్ జడ్జ్మెంట్. మారు మనసును పొందేటువంటి వ్యక్తులు కేవలము ఒకనాడు దేవుని ఎదుట నిలబడాలి, జడ్జ్మెంట్ రోజుని, తీర్పు రోజుని అనుకోవటానికి మాత్రమే మారు మనసు పొందకూడదు. మారు మనసు పొందటానికి ప్రాథమికమైనటువంటి కారణాలు ఏమున్నాయో మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించబడుతుంది. ఇక్కడ నరకం ఉన్నది, దాని గురించి మీరు మారు మనసు పొందండి అని చెప్పట్లేదు. కానీ ఏది దగ్గరలో ఉంది? పరలోక రాజ్యం దగ్గరలో ఉంది. అంటే అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి. పరలోక రాజ్యము సమీపించింది కనుక మనుషులు ఏం పొందాలంటున్నాడు? మారు మనసు. అంటే ఒక మంచి రాజ్యంలోనికి వెళ్ళటానికి మారు మనసు పొందాలి, తీర్పు నుంచి తప్పించుకుంటానికి కాదు. పరలోక రాజ్యానికి సాదృశ్యమైనటువంటిది భూమి మీదకి రాబోతుంది కనుక దాంట్లోకి వెళ్ళాలి అంటే మారు మనసు పొందాలి. ఆ పరలోక రాజ్యం గురించి, దాని పరిపాలన, దాని యొక్క ఏలుబడి, దాని ప్రభుత్వం, ఇవన్నీ కూడా ప్రజలు అనుకున్నట్లుగా ఉండవు. దాన్ని పరిపాలించేటువంటి ఒక ఆయన ఉంటాడు, దాని పద్ధతులు వేరుగా ఉంటాయి. అందువల్ల మారు మనసు పొందడం అనేటువంటిది కేవలము తీర్పు నుంచి తప్పించుకోవటానికి మాత్రమే మారు మనసు పొందకూడదు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కూడా మారు మనసు పొందాలి. ఆ పరలోక రాజ్యం యొక్క దాన్ని పరిపాలించేటువంటి పరిపాలకుడు గురించి మారు మనసు పొందాలి. ఆ పరిపాలనా పద్ధతులు బాగుంటాయని తెలిస్తే ఖచ్చితంగా మారు మనసు పొందుతారు. అలా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి స్పందన ఎలా ఉందో చూద్దాం. 6వ వచనంలో తమ పాపములను ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు. ఇలా ఎప్పుడైతే పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని యోహాను గారు చెప్పారో, వెంటనే వారు పాపాలను ఏం చేస్తున్నట్టుంది? ఒప్పుకున్నారు. యోర్దాను నదిలో అతని చేత ఏం పొందారని ఉందంటే బాప్తిస్మము పొందారు.
అంటే ఒక మంచి రాజ్యంలో ప్రవేశించటానికి ప్రాథమికంగా నరుడు పొందవలసింది ఏంటంటే మారు మనసు. అలా చెప్పిన తర్వాత అక్కడ నుండి ప్రజలు వెంటనే ఏం చేశారని చూస్తున్నాం, పాపములు ఒప్పుకున్నారు. అంటే పాపములు ఒప్పుకుని మారు మనసు పొందారన్నమాట. ఏమండి, 7-8 వచనాల్లో ఉండే, అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందటం వచ్చి చూచి, ఏళ్ళో పొందుతున్నారు, అప్పుడు దాకా ఉన్నటువంటి మత నాయకులు కూడా పొందుతున్నారు, యోధా మత నాయకులు పొందుతున్నారు. వారు కూడా పొంది వారు మారు మనసు పొందుతూ ఉన్నప్పుడు, లేక బాప్తిసం పొందుతున్నప్పుడు వారి యొక్క ఆలోచన ఎరిగి యోహాను గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, సర్పసంతానమా, రాబోవు ఉగ్రత నుంచి 8వ వచనంలో 7వ వచనంలో ఉంది, సర్పసంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములను మీరు ఏం చేయండి, ఫలించడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. అంటే వీళ్ళ యొక్క దాన్ని ఏమనొచ్చు అంటే తప్పుడు అభిప్రాయం. మేము మారు మనసు పొందుతున్నాము, బాప్తిసం పొందుతున్నాము, ఏదో నువ్వు ఇస్తున్నావు కనుక మేము పొందుతున్నాము అన్నట్టుగా కాకోకుండా వారిని ఒక ఘాటైనటువంటి హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి అదని అంటే, మీరు ఈవేళ బాప్తిసం పొందుతున్నారు కరెక్టే, మారు మనసు నిమిత్తము పొందుతున్నారు, కానీ మారు మనసుకు తగిన ఫలాలను ఏం చేయాలి, మీరు ఫలించాలి. ఇప్పుడే ఫలించాలి. ఎప్పుడో జడ్జిమెంట్ అప్పుడు నేను తప్పించుకుంటానికి ఈవేళ నేను బాప్తిసం పొందాను, రేపొద్దున నరకం నుంచి తప్పించబడటానికి నేను బాప్తిసం పొందాను అనుకుంటాం కరెక్ట్ కాదు. ప్రాథమికమైనటువంటి సూత్రం ఏంటంటే, ఆ రాజ్యంలో ప్రవేశించటానికే ఏం పొందాలా, మారు మనసు పొందాలి. ఏమండి, కొందరు ఈ మారు మనసు పొందటానికి, అంటే మనసు మార్చుకుంటామంటాం కదా, మారు మనసు అంటేనే అందులోనే ఉంది మాట. కొన్ని తప్పుడు అభిప్రాయాలు కలిగినటువంటి వారు ఉన్నారు. గ్రంథంలో నుంచే మనం చూస్తాం. మొట్టమొదటిగా నిర్గమాకాండము 9వ అధ్యాయం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 33వ వచనంలో, మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపున తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను ఏమైపోయినాయి అన్నాడంటే నిలిచిపోయినాయి. వర్షము భూమి మీద కురియటం మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడు అతని సేవకులు ఇంకా ఏం చేస్తూ వచ్చారు? అదా నిజమైన మారు మనసు. మారు మనసు పొందినప్పుడు దానికి తగినటువంటి ఫలము ఫలించాలని గ్రంథం చెప్తుంటే, మోషే భక్తుడు ద్వారా దేవుడని యెహోవా ఫరో ఎదుట చేయించేటువంటి ఆ ఉరుములు వడగండ్లు చూసి భయపడ్డాడు. భయపడి, మీ దేవుడికి ప్రార్థన చేయండి, ఈ బాధలన్నీ లేకోకుండా చేస్తే నేనేం పొందుతాను, మారు మనసు పొందుతాను. అప్పుడు మోషే గారు ఏం చేశారు, ప్రవక్త యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు అవి ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత అతను మారు మనసు నిలబడిందా? నిలబడలేదుగా. తిరిగి మళ్ళా ఏం చేశాడు, పాపం చేశాడు. ఇది నిజమైన మారు మనసు కాదు. ఇది ఏదో అప్పటికప్పుడు ఆ ఉరుములు ఆ వడగండ్లు మా మీదకి రాకోకుండా, ఏదో ఫరో దేవుడు మనిషి అంటున్నాడు కాబట్టి, ఈయన ప్రార్థన చేస్తే పోతాయి అంటున్నారు కాబట్టి మేము మార్పు చెందామే కానీ ఇవి పోనీ కదా. పోయిన తర్వాత మరలా యథారీతిగా మేము ఏం చేస్తాం, మా బ్రతుకునే సాగిస్తాం. అటువంటి పరిస్థితుల్లో
ఫరో ఉన్నాడండి. ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము. ఎక్కువ సంగతులు ఉన్నాయి కాబట్టి నేను చదువుతున్నాను, మీరు అందరూ గ్రంథాలు చూడండి. 16 నుంచి చదువుతున్నాను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకనూ న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలు అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టీర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిని వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి 19వ వచనం జాగ్రత్తగా గ్రహించండి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగులా చెడ్డవారు. ఇది నిజమైన మారు మనసా? దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలైనటువంటి వారు శత్రువుల చేతుల నుంచి విడిపించటానికే న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులు మాట విన్నట్టే విన్నారు, కానీ వారు వినక తిరిగి దేవతలతో ఏం చేశారని ఉంది? వ్యభిచరించారు. శత్రువుల మీదకు వస్తున్నప్పుడు న్యాయాధిపతుల మాట వినేవారు. ప్రశాంతతగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు చేసే పనులు చేసేసేవారు. 19వ వచనంలో అదే చదివాం మనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయిన తర్వాత భక్తి విడిచిపెట్టేస్తారా? మారు మనసు తగిన ఫలం ఫలించరా? వారు వెనుకకు తిరిగి, అంటే ఇప్పుడు ప్రభువులో ఉన్నారు, వెనుకకు తిరిగిపోయారా? తిరిగి ఇతర దేవతలను అనుసరించి, అప్పుడు దాకా నిజదేవుణ్ణి ఆరాధించిన వారు తిరిగి మళ్ళా దేవతల వైపు తిరిగారట. పూర్వీకుల కంటే మరి మిగులా చెడ్డవారైపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా నేటి నవీన యుగంలో నాగరికతలో మారు మనసులు కూడా ఇలాగే ఉంటాయి. బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అమ్మో నేను దేవుని కోసం బ్రతికేస్తానని మారు మనసు పొందేస్తాం. ఈ బాధలు కాస్త తగ్గిపోయి అనుకోండి, మరలా యథారాజా తదా ప్రజ అన్నట్టు అయిపోతుంది. అప్పుడు అది నిజమైన మారు మనసా? కాదండి. ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము రాసుకోండి, 9 నుంచి 11 వరకు. మీరు దుఃఖపడితేరని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా మీరు ఏం పడ్డారో దుఃఖపడతారు. నిజంగా దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడితే, మీ ఏడుపు కరెక్ట్ అయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం జరుగుతుంది అన్నాడు? రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఈ మారు మనసు ఏం పుట్టిస్తుంది? పశ్చాత్తాపమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులు ఉన్నారని రుజువుపరచు కొంటిరి. దైవ చిత్తానుసారంగా మీరు కరెక్ట్గా వాక్యానుసారంగా దుఃఖపడితే, ఏడిస్తే, అది నిజమైన మారు మనసు కలుగుతుంది. ఏదో బాధ వచ్చినప్పుడు ఏడ్చి, బాధ వచ్చినప్పుడు మార్పు చెంది తిరిగి మరలా యథారీతిగా మనం ఉన్నప్పుడు అది నిజమైన మారు మనసు కానే కాదు. ప్రియమైన దేవుని వల్ల ప్రస్తుతం అలాగే ఉంది. ఇది మనసులో పెట్టుకుని 3 సంగతులు ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు దాకా మనం చూసిన ఉపోద్ఘాతంలో మారు మనసు అనేటువంటిది ప్రాథమికముగా జడ్జిమెంట్ కొరకు కాదు,
తీర్పు నుంచి తప్పించుకుంటానికి కాదు. పరలోక రాజ్యము ఎట్ హ్యాండ్ దగ్గరలో ఉంది కాబట్టి ఏం పొందండి? మారు మనసు. అయితే ఆ రాజ్యానికి ఎవరు పరిపాలకులు ఉంటారో నువ్వు నిజంగా నమ్మితే ఆ రాజ్యంలో ఖచ్చితంగా ప్రవేశిస్తావు. అది ముగింపులో మాట్లాడతాను. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మారు మనసు విషయంలో ఫరో ఎటువంటి మారు మనసు పొందాడో చూసాం. అది నిజమైన మారు మనసో కాదు. ఉరుములు వడగండ్లు పెద్దది వచ్చినప్పుడు, దేశం అల్లకొల్లం అయిపోతున్నప్పుడు భయపడి మారు మనసు పొందాడు. అవి తగ్గిపోయినప్పుడు యథారీతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల కాలంలో వారికి కలిగినటువంటి శిక్షణ బట్టి వారు బాధపడి న్యాయాధిపతుల దగ్గరికి వస్తే వారు దేవుణ్ణి అడిగారు, కార్యాలు చేశాడు. ఈ న్యాయాధిపతులు ఒక్కొక్కరు చనిపోతుంటే మళ్ళీ వీళ్ళు ఏమైపోయారు? దేవతల దగ్గరికి వెళ్ళిపోయారు. న్యాయాధిపతులు చనిపోతే తర్వాత రాజులు రాలేదా? న్యాయాధిపతుల తర్వాత ప్రవక్తలు రాలేదా? ప్రవక్తల తర్వాత రాజులు రాలేదా? ఆ రాజుల తర్వాత చివరి రాజు అయినటువంటి క్రీస్తుని పంపించలేదా? ఆయన ప్లాన్ ఆయనకు ఉంటుంది. కానీ మన మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనం ఫలించాలని దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒకరోజు ఒక ఫ్రూట్ ఫలించేసి మిగిలినటువంటి రోజులన్నీ కూడా మన కొరకు మనము జీవితాన్ని జీవించినప్పుడు అది నిజమైనటువంటి మారు మనసు కాదు. ప్రియమైన వాళ్ళారా, ఒక వారం దేవుని కోసం బ్రతికే నెలలో మిగిలినటువంటి 3 వారాలు అది మన కొరక కాదు. నెలలో 4 ఆదివారాలు ఉంటే 4 ఆదివారాలు కూడా ఎలాగైతే మనం ఆరాధన చేస్తామో జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి రోజులు ఎన్నైతే ఉన్నాయో, అందుకే మోషే గారు అంటాడు, మా జీవిత దినములను మాకు లెక్కించుట మాకు నేర్పుము. ఎన్ని రోజులు మేము బ్రతికామో ఒకసారి డైరీలో రాసుకుంటాం చెప్పవా? సంవత్సరాలు లెక్క పెట్టకుండా రోజులు లెక్క పెట్టండి, ఎన్ని ఉంటాయి చూడండి. అమ్మో ఇన్ని రోజులు దేవుడు నన్ను కాపాడా అనిపిస్తుంది. అప్పుడు మనకి నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చేసినాయి అని మనం పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మన రోజులు లెక్క పెట్టుకుంటే అమ్మో ఎన్ని రోజులు దేవుడు నన్ను కాపాడాడు అనిపిస్తుంది. జస్ట్ ఒక వారం అనుకుంటున్నాం, ఆ వారంలో ఎన్ని రోజులు ఉన్నాయో మనందరికి తెలుసు. ఇన్ని రోజులు ఇన్ని గంటలు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నప్పుడు నిజమైన మారు మనసు అనేటువంటిది పొందితే దానికి తగిన ఫలం మనం ఫలిస్తాం. కనుక ఇప్పుడు మారు మనసును గురించినటువంటి ఉపోద్ఘాతం విన్నాము. అందులో నుంచి 3 సంగతులు మనం ఆలోచించేద్దాం. మారు మనసు పొందటానికి 3 సరైనటువంటి కారణాలు మన మనసుకు తెచ్చుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఎప్పుడైతే ప్రజల్లో ఉంటుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం పొందుతాడు? మారు మనసు. అంటే మనసు మార్చుకుంటాడు అనమాట. ఈ మనసు మార్చుకుంటాం అంటే మేము ఎప్పుడో మనసు మార్చుకున్నాం కదండి అని అనుకోవచ్చు మనం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అన్నాను. ఎవరండి ఈయన? యోసేపు. అనుకూల పరిస్థితులు కలిగినాయి. పాపము చేయటానికి అన్ని రకాల పరిస్థితులు అనుకూలపడినప్పుడు, కానీ అతను అన్న మాట ఏంటో తెలుసా? నేను ఎవరికి భయపడుతున్నానో దేవునికి భయపడి ఇంత దుష్కార్యము నేనో చేయను. అంటే ఇప్పుడు తన జీవితంలో అప్పటికప్పుడు మార్పు చెందినప్పుడు, లేక అంతకుముందే మార్పు చెంది ఈరోజు ఆ మారు మనసునే కంటిన్యూ చేస్తున్నాడు అనటానికి రుజువుగా అవకాశం వచ్చినా కానీ అతను ఏం చేయలేకపోయాడు? పాపం చేయలేకపోయాడు. అంటే మనసులో ఎవరి భయం ఉంది? దేవుని భయం. ఆ మాటను అక్కడ అన్నాడు. ఏమంటాడండి? దేవునికి దుష్కార్యము చేసి, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపము. అంటే ఇప్పుడు ఎవరిని మనసులో గూడు కట్టుకున్నాడు? దేవుడు. అంటే దేవునికి విరోధంగా నేను చేయను. దేవునికి విరోధంగా చేస్తాను అంటే దేవుడు నన్ను శిక్షిస్తాడని ఎవరిని గురించిన భయం ఉందండి ఆయనలో? దేవుని గురించినటువంటి భయం ఉంది. కాబట్టి ఆ భయం ఉన్నటువంటి వ్యక్తి మారు మనసు పొందుతాడు, మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలిస్తాడన్నమాట అండి. మరో మాట చెప్తాను. నిర్గమాకాండం 1వ అధ్యాయం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనంలో, అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి
ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను ఏం చేశారంట, వాళ్ళు బ్రతకలేదు. అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల యొక్క సంతానంలో మగపిల్లలందరినీ ఫరో ఏం చేయమన్నాడు, చంపేయమన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మంత్రస్వానులు కానుపు పీటల మీద డెలివరీ చేసే టైంలో వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు, మగపిల్లలను అయితే ఏం చేయండి, మీరు చంపాము. కానీ ఆ మంత్రస్వానులు పూయా షిప్ర అనేటువంటి వాళ్ళు, ఒకవేళ వాళ్ళ అప్పట్లో వాళ్ళు ప్రధానులుగా ఉన్నారేమో మంత్రస్వానులు, వాళ్ళు దేవునికి భయపడి అని ఉంది. మహారాజా ఆజ్ఞకు భయపడలేదండి. ఈ ఫరోయేమో దేవుడికి భయపడతలేదు, కానీ ఈ మంత్రస్వానులు మట్టుకు ఎవరికి భయపడ్డారో, దేవునికి భయపడ్డారు. అండి, పెద్ద పెద్ద మహా రాజ్యాధి నేతలు దేవునికి భయపడరండి. దేవునికి నిజంగా భయపడితే దేవునికి వ్యతిరేకమైన చట్టాలు ఎందుకు తీసుకొస్తారు? దేవుని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఎందుకు తీసుకొస్తారు? ఆ చిన్న చిన్న చిరు ఉద్యోగులు ఉంటారు చూడండి, వాళ్ళు అక్కడ యెహోవాకు భయపడి ఏం చేశారని ఉంది, మగపిల్లల్ని ఏం చేశారు, బ్రతకనిచ్చారు. దేవుడు అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏం చేశాడని తెలుసా, మేలు చేశాడు. దేవునికి భయపడిన వ్యక్తి ఖచ్చితంగా మారు మనసు పొంది మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని ఫలిస్తాడన్నమాట. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయితే నాకు ముందుగానున్న అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకుని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరైతే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. ఏమండి, నెహెమ్యా గారు, అతని ఉద్యోగం ఏంటో తెలుసా? ప్రధానమంత్రి దగ్గర గిన్నె అందించి, అంటే కప్పు గిన్నె పాత్ర అందించే ఉద్యోగం. దేవుని యొక్క పట్టణము పాడైపోతే మనేతగా ఉన్నాడని, ఏంటయ్యా ఇలాగున్నావా అని అడిగితే, అయ్యా నా పితరుల పట్టణము పాడైపోయింది అన్నప్పుడు, ఎందుకు పాడైపోయిందో మీకు తెలుసు. దేవుని ప్రజలందరినీ కూడా బబులోను చెరకు తీసుకెళ్ళిపోయారు. ఆ బబులోను దేశంలో వీళ్ళు ఉన్నారో, యెరూషలేములో ఇశ్రాయేల్ దేశంలో ఎవరూ లేరు. ఏంటి, మంచి మంచి బలవంతులందరినీ తీసుకెళ్ళిపోయారు. ఒకవేళ వృద్ధులను ఎవరినైనా రిమైనింగ్ ఉంచారో అది నాకు తెలీదు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క ఆస్తిని దోచుకున్నారు, దేవుని మందిరాన్ని పాడు చేశారు. తిరిగి ఎలాగా మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు నెహెమ్యా తన మనసులో అనుకున్నది ఎలా దేవుడు నెరవేరుస్తాడంటే, ఏ రాజు దగ్గర అయితే పరిపాలన చేస్తున్నాడో కోరేషు రాజు దగ్గర, అతను తిరిగి పర్మిషన్ ఇచ్చి నువ్వు వెళ్ళు, నీ పట్టణానికి వెళ్ళి నువ్వు అనుకున్నది చేసుకునిరా అని అతనికి ఏ ఆటంకము లేకోకుండా తాకీదు ఒకటి రాసించి ఇచ్చాడు. బబులోను చెర నుంచి జెరుబ్బాబెల్ నాయకత్వంలో గుంపు వచ్చింది, నెహెమ్యా నాయకత్వంలో గుంపు వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, చెరగా వెళ్ళిపోయినటువంటి వారు పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు. ఈ ధనికులు తిరిగి వచ్చేసిన తర్వాత వాళ్ళ ధనం మళ్ళీ వాళ్ళు సంపాదించుకున్నారు. పూర్వం ఆస్తి భూమిలో దాచిపెట్టేవారు. ఈ శత్రువులకు భయపడి వాళ్ళని చెరగొని వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళా వచ్చినప్పుడు వాళ్ళ భూములలో వాళ్ళు దాచుకున్నటువంటి వాటిని నిధులను తీసుకుని సొంతం చేసుకునేవారు. అలాగ ధనవంతులు అవుతూనే ఉన్నారు నేటి సమాజంలో. ఈ ధనవంతులు ఈ పేదల దగ్గర జరిగిన పరిస్థితులే అది. ఏంటంటే తిరిగి వాళ్ళు అప్పు ఇవ్వడం, వాళ్ళ దగ్గర వడ్డీలు తీసుకుంటాం, వీళ్ళ కట్టలేని పరిస్థితులు. అధికారులు అనేటువంటి వారు అలాగే సంపాదించేస్తున్నారు.
నిజానికి నెహెమ్యా నాయకుడు, అక్కడ ఒక అధికారికి కప్పం చెల్లించాలి, అధికారి అన్నట్లుగా వాళ్ళు అన్నీ తీసుకొచ్చి చెల్లించాలి. కానీ అక్కడ నెహెమ్యా ఏమంటున్నాడు తెలుసా? దేవుని భయం ఉండుట వల్ల నేనేమీ మీ దగ్గర తీసుకోలేదు. డబ్బు ఇచ్చిన తర్వాత వడ్డీ తీసుకోరా? తీసుకుంటారు. అయితే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి చట్టం ఏంటో తెలుసా? ఇవాళ మనకున్న చట్టం గురించి నేను మాట్లాడట్లేదు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి చట్టం ఏంటంటే, వాళ్ళ సహోదరుడు ఎవరి దగ్గర అయినా కానీ ధనం తీసుకుంటే అతని దగ్గర ఏం తీసుకోకూడదు? అతను వడ్డీ తీసుకోకూడదు. అతనికి సహాయం చేశాడు కనుక తిరిగి అతనికి అప్పగించేయాలి. ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగా, ఒక దేవుని కుటుంబంగా ఉన్నారు వాళ్ళు ఆ రోజుల్లో. అది క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, సంఘం ప్రారంభించినటువంటి రోజుల్లో వారు చరచరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి వారు అక్కర కొలది ఏం చేసేసుకున్నారంటే పనిచేసుకుని అందరూ ఈక్వల్ చేసేసుకున్నారన్నమాట అండి. అందరూ ఈక్వల్ అయిపోయారన్నమాట. మన శుక్రవారం నైటు నేను జాలుగుంటలో నల్లధనమైనటువంటి సబ్జెక్ట్ మీద మాట్లాడాను. ప్రభు చిత్తం అయితే మీకు బుధవారం నైట్ మాట్లాడుతాను ఆ సబ్జెక్టు. ఏది నల్లధనమో, ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నల్లధనం ఉందో అది బుధవారం రాత్రి మాట్లాడుకుందాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నెహెమ్యా అంటున్నాడు, నేను యెహోవాకు భయపడ్డాను. నేను భయపడి మీ దగ్గర నేనేమి తీసుకోలేదు. అంటే ఇప్పుడు మారు మనసు పొందటానికి ప్రధానమైనటువంటి 3 కారణాల్లో ఒక కారణం ఏముండాలి? దేవుడంటే భయం ఉండాలండి. దేవుడంటే భయం ఉండాలండి. ఏమండి, ఈ విషయాన్ని నేను విడిచి మరో విషయానికి వెళ్ళకముందు దేవుని భయం ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ప్రభు సిలువలో వేలాడుతుంటున్నప్పుడు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు, ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేయబడిన నేరస్తుల్లో ఒక అతను అంటున్నటువంటి మాట ఏంటంటే, లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనంలో, అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక. చూసారా? అంటే ఇప్పుడు ఆ సిలువలో ప్రభువుతో పాటు వేలాడుతున్నటువంటి ఆ దొంగకు దేవుడంటే ఏముంది? భయం ఉంది. కాబట్టి ఆ లాస్ట్ మినిట్లో ఏం పొందాడండి? మారు మనసు పొందాడు. దేవుడంటే భయం ఉన్నటువంటి వ్యక్తి పాపం చేయటానికి భయపడుతున్నాడు. దేవుడంటే భయం ఉన్నటువంటి వ్యక్తి ప్రాణం పోయేటువంటి సమయంలో కూడా మారు మనసు పొందటానికి ఇష్టపడి దేవునికి భయపడ్డాడు. మీకు అనేక సార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ ఒక అతను మారు మనసు పొందలేదు, దేవుడంటే భయం లేదు. ఇతను దేవునికి భయపడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఇచ్చిన అభయం ఏంటి చెప్పండి? నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు అన్నాడు. అసలు అంత ప్రపంచంలో అతను అంత అదృష్టవంతుడు మరొకరు ఉంటారండి? అసలు కొద్ది క్షణంలో ఏం కొట్టేశాడు? పరలోకం కొట్టేశాడు. మనం ఇంతకాలము భక్తి చేసే దేనికోసం? పరలోకం కోసమే. కాకపోతే అతనికి దేవుని భయం ఉంది. బాధలలో కూడా ఇతను బాధపడుతున్నాడు, ఇతను వేలాడుతున్నాడు, ఇతను నాకేమి రాజ్యం ఇస్తాడో అని అనుకున్నాడా? ఈవేళ చాలామంది అనుకునేది అదే. ఎవరో అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఆ సిలువలో నుంచి క్రిందకి రాలేనటువంటి వ్యక్తి ప్రజలనేమి రక్షిస్తాడో. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రజలు ఏమయ్యారు? రక్షణ పొందారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు కాబట్టే ఈ గ్రంథం మన దగ్గరికి వచ్చింది. చర్మపు కాగితాల మీద నుంచి ఎన్ని జంతు చర్మాలో నాశనం అయిపోయినాయో తెలిసే జంతువులు వీటిని రాయడానికే. ఏమండి, ఎన్ని ఆ పాపిరస్ అనేటువంటి ఆ బెరళ్ళ మీద రాసి, ఏమండి, కుమ్రా అనేటువంటి గుహల్లో ఈ బైబిల్ గ్రంథపు చుట్టల్ని అందులో పెట్టి భద్రపరిచాడండి దేవుడు. చర్చ్ హిస్టరీ చదివితే, బైబిల్ ఆవిర్భావం అనేటువంటి ఒక సబ్జెక్ట్ మీకు చెప్తే అసలు ఈ బైబిల్ ఎలా బయటకు వచ్చిందో తెలుస్తుంది. అంత చరిత్ర ఉన్నటువంటి దేవుణ్ణి లేక గ్రంథాన్ని తప్పుపడుతూ ఉంటున్నారు. పట్టుకునేవ్వండి. ఆ రోజు
సిలువలో వేలాడుతున్నటువంటి వ్యక్తికి ఏ భయం ఉందని చదివాము? దేవుని భయం. కనుక మారు మనసు పొందేటటువంటి వ్యక్తికి 3 కారణాల్లో మొట్టమొదటి ఏముండాలంటే దేవుని భయం. రెండోది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఇది ఎలా ఉంటుందో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక. చూసారండి ఎంత ప్రేమ! ఆయన మన కొరకు ఏమయ్యాడో చెప్పబడుతుందన్నమాట అండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందంటే బలవంతం. ఎలాగనగా అందరి కొరకు ఒకడు ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు నా కోసం, నా కొరకు ప్రాణం పెట్టాడు. కనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక. అంటే ఇప్పుడు మనం ఎవరి కోసం బతుకుతున్నామండి? అప్పుడప్పుడు మనం అంటాం, ఏదోనండి నా కూతురు కోసం బతుకుతున్నాను, నేను నా కొడుకు కోసం బ్రతుకుతున్నాను అంటాం అనవా? ఇంకా మరి మన అందరి బతుకులు వీళ్ళ కోసం అయితే మరి యేసుప్రభు ఎవరి కోసం బతికాడు? ఆయన త్యాగాన్ని ఎప్పుడైనా మనకు గుర్తు, ఆయన ప్రేమ అదిగో కనపడుతుంది. దేవుని ప్రేమ అంతా ఎవరిలోకి చూపించాడో తెలుసా? క్రీస్తులో చూపించాడు. క్రీస్తుని ఎంత ప్రేమించాడో తెలుసా? ఒక్కొక్క మాట చెప్పాలంటే, తన సొంత కొడుకు కంటే మనల్నే ఎక్కువ ప్రేమించాడు. మనం ఎవరినైనా ప్రేమిస్తామనుకోండి, మన పిల్లలకి మన మీద ఎలా ఉంటుంది అప్పుడు? ఆడంటే నాకంటే ఆడే ఎక్కువ నీకు ప్రేమ, నాకంటే ఆమె ఎక్కువ నీకు ప్రేమ అంటామనమా? మరి యేసు ప్రభు పాపులైనటువంటి మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంత పెడుతుంది. ప్రేమ బలవంతం పెడతాం ఏంటండి? ఎవరైనా మనల్ని ప్రేమగా చూసారనుకోండి, ఆ ప్రేమ చూపే మనకేమవుతూ ఉంటుంది? లోపల తిరుగుతూ, అబ్బో నన్ను వాళ్ళు చాలా బాగా చూశారండి, వాళ్ళ రుణం నేను ఎలా తీర్చుకోవాలండి? ఎందుకంటే చనిపోయే లోపు ఎవరికి ఏమి ఉండకూడదు? రుణం ఉండకూడదు కదా. మరి ఎందుకు మనసులో ఆ ఉద్దేశం వస్తుందంటే, నన్ను వాళ్ళు ఎంతో ప్రేమ చూశారు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఎందుకంటే ఇంకా సంగతులన్నీ చదవలేము, కానీ 20కి వచ్చేస్తాము. 20కి వచ్చేద్దాము. కాగా దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని ఏం చేస్తున్నాం? ఎందుకు బతిమాలుతున్నామంటే మన కోసమే చనిపోయాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుణ్ణి తగునట్లు పాప మెరుగని ఆయన మన కోసం ఏం చేయబడ్డాడో? పాపముగా చేయబడ్డాడు. ఏండి ఇలా చేయబడ్డాడు కాబట్టి నువ్వు మారు మనసు పొందు. నీ కోసమే నా కోసమే చనిపోయాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి ఏం పొందుము? అదేండి అండి, ప్రేమించు వారందరినీ ఏం చేస్తున్నాడంటండి? గద్దించి శిక్షిస్తున్నాడట. ప్రేమ. ఈ 2 అక్షరాల మీద ప్రపంచం ఎంత వేగంగా నడుస్తుందో తెలుసు. కానీ ఈ ప్రేమ గ్రీకులో 3 అర్థాలు చెప్పబడ్డాయి. అగాపే, ఫిలోయో, ఈరోస్. దేవుడు చూపించినటువంటి ప్రేమ అగాపే ప్రేమ. స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఫిలోయో. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటిదే ఈరోస్. కానీ ఇక్కడ ఈ 3వ అధ్యాయం 19వ వచనంలో అగాపే అని వాడబడలేదు అసలు భాషలో. ఫిలోయో అనేటువంటి ప్రేమ వాడబడింది. ఫిలోయ్ అంటే ఇద్దరు స్నేహితుల మధ్య. నిజంగా మంచి స్నేహితుడు ఏమంటాడు చెప్పండి? వాడు పాడైపోతుంటే తన ఫ్రెండ్ అతన్ని బాగా పాడైపోతున్నావు అంటాడు, గద్దిస్తాడా? నిజమైన ఫ్రెండ్ అయితే, రే ఎందుకురా నాయన జీవితం పాడు చేసుకుంటున్నావు? అప్పుడప్పుడు పెళ్ళిలో చెప్తూ ఉంటాం మేము,
భార్యాభర్తలు ఇరువురు కూడా ఎలా ఉండాలంట? ఫ్రెండ్స్ లాగా ఉంటారంట. ఫ్రెండ్స్ లాగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటారు. తర్వాత ఈ భార్య భర్తకి ఎలా కనపడద్ది? నేను అనలేదు, మీరే చెప్పారు. దెయ్యంలా కనపడద్దట. ఏంటి మరి భర్త ఎలా కనపడతాడు భార్యకి? అందుకేనండి ఈ బంధం అనేటువంటిది నిజంగా ఏనాడు దేవుడు దీన్ని జతపరిచాడో, ఈవేళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే పెద్దలు ఊహించిన పెళ్ళిళ్ళు కాదు ఇవి. ఆనాడే ఏదేనులో మొట్టమొదటి వివాహం దేవుడే చేశాడు. పవిత్రమైన బంధం అది. అందుకే చివరిలో చెప్తారు, మరణము వీరిని ఎడబాపు వరకు ఎవరో కూడా ఏం అవ్వకూడదో వేరు పరచకూడదు. అదొక్కటే వేరు చేద్ది, మిగిలిన ఏవి వేరు చేద్ది. నిజంగా కొన్ని కుటుంబాల్లో అంటే మా సేవ ఈ 30 ఏళ్ళ అనుభవంలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇస్తారంగా దెబ్బలాడుకుంటారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏంటి సరైన కూర ఉండలేదేంటి, ఏంటి బాగున్నావని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా ఎలా ఉంటుంది ఆ ఫ్యామిలీ చెప్పండి? ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు కూడా అలా ఉన్నారనుకో, మీరు ఎప్పుడైనా పోట్లాడుకుని ఆ గంట రిలీఫ్ అయిపోయిన తర్వాత మీరు భర్త భార్యను ఒకవేళ దూషించాడు అనుకుందాం. దూషించిన తర్వాత ఏదో డిస్కషన్ అయిపోయిన తర్వాత అమ్మాయి చక్కగా కొంచెం గ్లాసుని మజ్జిగిస్తావని అడిగాడు అనుకో, అసలు బుద్ధి ఉంది ఇప్పుడు దాకా నాతో దెబ్బలాడి నువ్వు మళ్ళీ మజ్జిగ అడుగుతావా? అనుకోకుండా ఇప్పుడు ఇచ్చింది అనుకోండి, గొడవ ఏమైపోయింది? అప్పుడు ఆ కుటుంబాలు ఎలాగుంటాయి? ఇదే కోపము కంటిన్యూగా 2 రోజులు 3 రోజులు 4 రోజులు నెల సంవత్సరం అవసరమైతే వెళ్ళిపోతాం మా ఇంటికి. ఇటువంటి సమాజంలో చూస్తున్నామా లేదా? అందుకేనండి భార్యాభర్తలు కూర్చుని దేవుని వాక్యం వినాలా. విన్నారనుకోండి అద్భుతం. సమస్యలు అందరికీ వస్తాయి. ప్రతి కుటుంబంలో అపవాది ఏదేను నుంచి ప్రతి ఇంటిలోనూ ఏం చేస్తున్నాడో తిరుగుతానే ఉన్నాడు. కానీ అపవాదిని జయించాలంటే మీ శక్తి సరిపోద్దా? మా శక్తి సరిపోద్దా? ఇప్పుడు పాస్టమ్మ గారు మేము ప్రార్థన చేసుకుంటాం, మా శక్తి సరిపోద్దా? చాలదండి. వాక్యం తెలిసిన మా శక్తి సరిపోద్దా? చాలదండి. వాక్యములో నిరంతరము ఉన్నటువంటి వారి దగ్గరికి ఎవరు వస్తూ ఉంటాడు? అపవాది. మీ దగ్గరికి అపవాది వస్తున్నాడంటే మీరు భక్తిలో ఉన్నట్టు. మీకు శ్రమలు ఉన్నాయంటే నిజమైన భక్తిలో ఉన్నట్టు. మీరు సాఫీకి వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు ఇంకా నిజమైనటువంటి ట్రాక్ ఎక్కలేదు. ఇంకా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ అది నిజమైతే ఏం పొందుతారు? హింస. శ్రమ కాదండి, హింస. హింసకే శ్రమకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏదో మీకు చెప్పాను గతంలో. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, ఫ్రెండో స్నేహితుడు, అక్కడ ఫిలోయ్ అనేటువంటి పదం వాడింది, అగాపే వాడబడలేదు గ్రీకులో. ఇక్కడ తన స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? గద్దిస్తాడు. తప్పు చేస్తున్నావు. తాను ప్రేమించు వారందరినీ చెప్పండి ఏం చేస్తాడు? గద్దించి శిక్షిస్తాడంట. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? దేవుడు లోకమును ఇప్పుడు అంత ప్రేమించి మనకి ఏం చేశాడు చెప్పండి? తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నా కోసం ఒక మనిషి చనిపోయాడా? ఆ ప్రేమ మనల్ని ఏం పెట్టాలా? బలవంత పెడితే ఖచ్చితంగా ఏం పొందుతాం? మారు మనసు పొందుతాం. మొట్టమొదటి దేవుని భయం చూసాం, రెండోది దేవుని ప్రేమ చూసాం, చివరగా దేవుని వాక్యం. మారు మనసు పొందటానికి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది చాలా అవసరం అటండి. ఎలా ఉంటుందో చెప్తాను. అది సంగతి మీకు తెలుసు కాబట్టి రెఫరెన్స్ తర్వాత చెప్తాను. ధనవంతుడు లాజరు గురించినటువంటి సందర్భం మీకు తెలుసు. వారు భూమి మీద జీవించినటువంటి ఇద్దరు జీవించారు. అతని స్థాయి కొలది అతను బతికాడు, ఇతని స్థాయి కొలది ఇతను బతికాడు. ఎవరి స్థాయి కొలది వాళ్ళు బ్రతుకుతారు. అయితే ఇద్దరికీ మరణం వచ్చింది. ఈ మరణం వచ్చిన తర్వాత అక్కడ ప్లేస్లు ఏమైనాయి? చేంజ్ అయిపోయింది. ఇక్కడ భూమి మీద ఉన్నారు కానీ ఇక్కడ ఎలాగైతే వీళ్ళ స్థాయి వాళ్ళ స్థాయి వేరుగా ఉందో అక్కడ కూడా స్థాయి మారింది. ధనవంతుడేమో అగ్ని జ్వాలలో ఏం పడుతున్నాడని ఉంది? యాతన పడుతున్నాడు.
మరొక వ్యక్తి భూమి మీద తనకిష్టమైనట్టు బ్రతకకుండా దేవునికి ఇష్టమైనట్టు బ్రతికాడు కనుక అతడు అబ్రహాము రొమ్మున సేఫ్గా ఉన్నాడు. అప్పుడు అడిగినటువంటి ఒక రిక్వెస్ట్, ధనవంతుడు అడిగిన మాట ఏంటో మీ అందరికీ తెలుసు. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారో, ఈ యాతనకరమైన స్థలములోనికి రాకుండా వాళ్ళ మారు మనసు పొందటానికి నేను వెళ్ళి వాళ్ళకి చెప్పొస్తాను, ఒక్కసారి పర్మిషను ఇచ్చాడా దేవుడు. మరి మన వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు అంటారేంటి? అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు అంటారనరా. రాత్రి నాతో వచ్చాడు ఆయన. పూర్వీకులు చనిపోనోళ్ళు, నిజంగా రాత్రి చనిపోనోళ్ళు కానీ మీ ఇంటికి వస్తే నీకు నిద్ర అడద్దా? మరి ఇంకెందుకు వచ్చారంట? అసలు ఒక్కసారి వెళ్ళిపోయిన వ్యక్తి తన జన్మభూమిని తిరిగి చూడడు అంటే అది బూటకం రారమాట అండి. సరే, అది వేరే పాఠం అనుకోండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అతను అడిగాడు. అప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అయ్యా నీవిక్కడి నుంచి వెళితే అక్కడ వాళ్ళు ఎవరు ఏం పొందరో వారు మనసు పొందరు. పైగా చచ్చిపోనోడు దెయ్యమై వచ్చాడని నిన్ను బాగుతారు. ఎందుకంట నువ్వు వాళ్ళతో కలిసి ఉందామని వెళ్ళినా కానీ నా ఇంట్లో ఏం చేయనివరో ఉండెవరో, దెయ్యం వచ్చింది మా ఇంట్లో కానీ తరిమేస్తారు. ఇటువంటి బాధలన్నీ నీకు ఎందుకయ్యా? లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకా రాసిన సువార్త 16వ అధ్యాయము తీసుకున్నారా? 28. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వాడిని పంపవాలని నిన్ను ఏం చేస్తున్నానో వేడుకొనుచున్నాను. సరే, అతను అడిగాడు. అప్పుడు అందుకు అబ్రహాము ఏమంటున్నాడో చూడండి. వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రామా అలాగ అనవద్దు ప్లీజ్, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినడలా. చనిపోయిన వాళ్ళు వెళితే ఏం పొందుతారు అంటున్నాడు. మారు మనసు పొందుతారో లేదో ఎవరికి తెలుసు? ఇతనికి తెలుసా? దేవుడు అబ్రహాం గారికి తెలుసా? నిజంగా అబ్రహాము గారు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చి ఉండాలి భూమి మీదకే? నిజంగా అతను వాక్యం చెప్తే రావాలంటే అనేక పర్యాయాలు పలుమార్లు వచ్చి ఉండాలి. కానీ అబ్రహామే ఏమంటున్నాడో తెలుసా? అందుకతడు మోషేయు ప్రవక్తలను అంటే చెప్పిన మాటలు వారు అదే వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు భూమి మీద మోషే గారు ప్రవక్తలు ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట వినాలి, అంటే వాళ్ళు చెప్పిన వాక్యం వినాలని అర్థమైనది. అదేనా అక్కడ? అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇది చెప్పేటప్పటికి మోషే ఉన్నాడా, ప్రవక్తలు ఉన్నారా? మరి ఎలాగ యాక్సెప్ట్ చేస్తాం దీన్ని? మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు రాసినటువంటి ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పేటువంటి ఆ మాటలు చెప్పేటువంటి సువార్థికులు ఉన్నారు. ఆ మాట సువార్త వినకపోతే అదే దేవుని వాక్యం. అంటే ఇప్పుడు ఆ వాక్యం విన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏం పొందుతాడు? మారు మనసు. అంతేనా? చచ్చిపోయిన వాళ్ళు చెప్తే మారు మనసు పొందుతారా? సోదమ్మ అనేది వరకు సోది చెప్పేవాళ్ళు వచ్చారు తెలుసా? ఈ సోది చెప్పేవాళ్ళు ఏం చేసేవారు? చనిపోయిన వాళ్ళకి నీకు ఎయిర్టెల్ చేసేవారు. ఎయిర్టెల్ అంటే అదేనా? విడిపోని బంధం. ఎయిర్టెల్ నెట్వర్క్ అదే కదా. అంటే గాల్లో వాళ్ళకే మనకేం కలుపుతుంది? కనెక్షన్ కలుపుతుంది. ఇప్పుడు చనిపోయినటువంటి మృతుల లోకంలో ఉన్నటువంటి ఆ పర్సన్కే ఇంట్లో కూర్చున్నటువంటి నీకు ఈ సోదమ్మ ఏం చేద్దే? కలిపితే నేరుగా ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుందా, లేకపోతే ఆ చనిపోయిన వ్యక్తి నువ్వు ఇద్దరు మాట్లాడుకోవచ్చా? ఇప్పుడు ఉన్నారాళ్ళు? మీరు ఎప్పుడైనా సో చెప్పించుకున్నారా? ఒక నిజంగా చెప్పించుకుని నాకుతో చెప్పరగా.
చనిపోయిన వారు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు లేవు ప్రియమైన వాళ్ళ. ఎక్కడ లేవు గ్రంథంలో అయితే. ఒకే ఒక సందర్భంలో కనపడద్ది, అది వేరే సందర్భం. మళ్ళీ ఇప్పుడు నేను అది ఎత్తుకున్నానంటే పాఠం మారిపోద్ది. అందువల్ల ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యము విన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం పొందాలా? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలండి. ఏమండి, ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మనం మారు మనసు పొందుతామో, ఆ వాక్యం ద్వారా మనం ఒప్పింపబడినప్పుడు మనకి మన ప్రధాన యాజకుడైన క్రీస్తు మనకి సహాయం చేస్తాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి వస్తున్నాము. ఎందుకనగా దేవుని వాక్యము, అదండి దేవుని వాక్యం ఎటువంటిదో చెప్తున్నాడండి. సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు ఏం చేస్తుంది? ఏదండి? దేవుని వాక్యం. ఈ వాక్యానికి విని ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, మన ప్రధాన యాజకుడు పైన ఉన్నాడండి. ఒకప్పుడు ఇశ్రాయేలుకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రజల పాపముల కొరకు రక్తాన్ని ఏం చేసేవాడు? యెహోవాకు ప్రోక్షణం చేసి బలిపీఠం మీద ప్రోక్షించి మీ పాపములకు వడ్డీ కట్టేవాడు. ప్రజల పాపాల కొరకు వడ్డీ కట్టేవాడు. కానీ ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశ మండలము గుండా వెళ్ళిపోయాడు తిరిగి లేచి 3వ దినాన. ఆ మాట కింద చెప్తాడు చూడండి, 14వ వచనంలో చూడండి ఆ మాట. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప, అదండి. ఎలా వెళ్ళిపోయాడు ఆయన? ఆకాశ మండలము గుండా వెళ్ళిపోయాడండి. ఆ ప్రధాన యాజకుడు ఇప్పుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? సహాయం చేస్తాడు. దేవుని వాక్యం విని ఒప్పింపబడి ఆ వాక్యము ద్వారా మారు మనసు పొందితే ఇప్పుడు ఆయన అక్కడ ఉండి మనకు సహాయం చేస్తాడు. ఈవేళ మనం అందరము కూడా దాదాపుగా మీరందరూ వాక్యానికి దగ్గరయ్యారనే నేను నమ్ముతున్నాను. 100% నమ్ముతున్నాను, అందులో సందేహం లేదు. నన్ను ఏమనుకోవద్దు. ఎందుకంటే మీరు క్రీస్తు ప్రభు యొక్క సంఘము అనేటువంటిది అది ఖచ్చితమని నమ్మారు, వాక్యాన్ని నమ్మారు. కాబట్టి నేను ప్రారంభంలో చెప్పినట్లు మారు మనసు అనేటువంటిది దేని కొరకు అని చెప్పాను? తీర్పు తప్పించుకుంటానక, పరలోక రాజ్యంలో ప్రవేశించటానక. రైట్. ఈ పరలోక రాజ్యము ప్రవేశించినటువంటి మనం ఈ పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నామా లేదా? లేకపోతే వస్తుందని నమ్ముతారా? ఒకళ్ళు వస్తుందని నమ్మితే ప్రార్థన అంతా అయిన తర్వాత అందరూ చెప్పినట్టుగా మరలా మనం పరలోక ప్రార్థన చెప్తాకి మళ్ళీ వాళ్ళ ఆచారాలు తీసుకురావాల్సి వస్తుంది, గ్రంథం చెప్పినట్లుగా కాకుండా. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రాజ్యం ఉందని మనం నమ్ముతున్నామో, ఇది దేవుని రాజ్యం. ఇప్పుడు ఈ దేవుని రాజ్యానికి ఎవరిని రాజుగా చేశాడు తండ్రి? క్రీస్తుని తన కుమారుని చేశాడు. తన కుమారుని చేశాడు. అయితే ఒక నెగటివ్ తీసుకొస్తూ ఒక పాజిటివ్ మనసులో పెడతాను. ఎలాగో ఆలోచన చేద్దాం ఒక 5 minutes. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం. మొదటి వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధారాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యోధా ప్రధానులను శిల్పకారులను కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకుని, పర్సన్ ఎవరో చెప్పండి, అక్కడ బబులోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎవరో చెప్పండి. అక్కడున్న పేరే చెప్పండి, అక్కడున్న పేరు చెప్పండి. బబులోను చెరకి వెళ్ళిన వ్యక్తి అన్నాను నేను. యెకొన్యా, ఇతను యోధారాజు, యోధా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఓకే. 22వ అధ్యాయము
24వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖావంగరముగా ఉండినను దాని మీద నుండి ఆ మాటలన్నీ మనం దాటుకుంటూ వచ్చేసి 28కి వచ్చేసాం. కొన్య అను ఇతడు ఏ కొండ అయిపోయాడు? ఇతను ఎవరండి? ఇంతకే యోధా ప్రజలను పరిపాలించేటువంటి రాజు ఏ కొండ అయిపోయాడు? ఓటుకొండ. ఎక్కడ పెడతారో నాకు తెలీదు, పనికొత్తది అది. మనం కూడా ఓటుకొండలం అయిపోయాక మన ఇంట్లో వాళ్ళు చివరి పక్కకు లాగేసి ఒక మంచం ఇస్తారు మనకి. ఇదే నీ ప్లేసు. సమయానికి ఏం పెడతాం? భోజనం పెడతాం. భోజనము పెడతారు, మన మీద చిరాకు పడతారు, ఇంకా సత్తా లేదెట్టిడు అంటారు. అందరూ అనుకుంటున్నారా? రేపొద్దున వరసే ఈవేళ నువ్వు ఎవరినైతే అంటున్నావో రేపొద్దున నిన్ను కూడా అంటారు. ఏం విత్తుతామో అంతే కదా. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మన ఇంట్లో పెద్దోళ్ళు ఉండడం. ఏమండి, వారి కొరకు ప్రార్థన చేయాలి మీరు. వారు ఉన్నంత వరకు ఆరోగ్యంగా నడుచుకుంటూ నియమించిన దినాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రోజులు క్షేమంగా వారు వెళితే నిజంగా వాళ్ళ ఇంట్లో చూస్తేనే మనకి సంతోషం అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ ఇంటి దగ్గర ఉండరా? పోనీ అలాగైనా అనుకోండి, పోనీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ జనరల్ అనుకోండి, పోనీ మిమ్మల్ని కాస్తున్నారు కదా. ఏమైపోయాడు ఇప్పుడు ఆయన? పనికి మాలిన ఘటమా అతడును అతని సంతానమును ఏం చేయండి? విసిరవేయబడి తామెరుగని దేశంలోనికి ఏలతోయబడితరి. ఆహో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్నప్పుడు స్ట్రాంగ్ అది. అన్నట్లుగా దేశమా 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 యెహోవా మాట వినుము. సంతానహీనుడనియు తన దినములో వర్ధిల్లనివాడనియు ఈ మనుషుని గురించి వ్రాయుడి. అతని సంతానంలో ఎవడునూ వర్ధిల్లడు. ఈ పాయింట్ కోసం ఇంత చదివించాను నేను. ఇప్పుడు యోధా రాజుల్లో చివరి రాజు కొన్య, ఇంకో పేరు ఉంది అతనికి యెహోయాకీన్. 3 పేర్లు ఉంటాయి. ఇతన్ని దేవుడు ఎలా చేసేసాడు అంటే, అతను అయిపోయాడు, అతని క్రియలను బట్టి ఓటుకుండా అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇక కుర్చీ మీద ఇతను కూర్చోనివ్వకూడదు, ఈ రాజ్యంలో ఇతను పని చేయడు అనేసాడు. సంతానహీనుడు అన్నాడు. అంతేనా? సంతానహీనుడు అంటే మీరేమనుకుంటున్నారా? బిడ్డలు లేనని కాదని, బిడ్డలు లేరని కాదు సంతానహీనుడు అంటే. దాని అర్థం అక్కడ ఇతను వంశములో నుంచి ఇంకెవరు ఆ సింహాసనం మీద కూర్చోరు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చెప్పాను కదా మీకు గతంలో. ఏమండి, అయితే దావీదు సింహాసనం మీద కూర్చోవాలి. ఇక్కడ వరకు మీకు బాగానే ఉంది. ఇప్పుడు పరలోక రాజ్యములో దావీదు సింహాసనం మీద యేసు ప్రభువారిని కూర్చోబెట్టాడు తండ్రి. మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము తీసుకున్నారా? 1వ వచనము. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడును యేసుక్రీస్తు. అక్కడ వరకు బాగుంది. 11వ వచనానికి వచ్చేసాం. యూదులు బబులోనునకు కొనుక్కోబడిన కాలములో యోషియా యెకొన్యానును అతని సహోదరులను, రైట్, అందరికి చూడండి. ఇప్పుడు ఈ వంశవృక్షం అంతా చెప్పుకుంటా వచ్చి చివరిలో ఎవరిని మనకి చూపించాడు పరిచయం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందులో నుంచి వచ్చాడు? యెకొన్యా నుంచి వచ్చాడుగా. ఇప్పుడు కొన్యా నుంచి వచ్చినట్టేనా? ఇప్పుడు కొన్యా పేరు కూడా మెన్షన్ చేశాడా లేదా? మరి అతని నుంచి కూడా వచ్చాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని దావీదు సింహాసనం మీద పరలోక రాజ్యం అనేటువంటి ఆ రాజ్యం మీద కూర్చోబెడతాడు. అయితే పిలాతు ముందు నిలబడినప్పుడు యేసు అన్న మాట మీకు గుర్తు రావాలి. నువ్వు యూదులకు రాజువా అని అన్నప్పుడు పిలాతు గవర్నర్ ఎదుట యేసు ప్రభువుని ప్రశ్నించినప్పుడు ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు అన్నట్టు నేను రాజునే కానీ
నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. పరలోక రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనది కాదు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యానికి వేళ ప్రభు ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. ఆయన పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే నీ జీవితము నా జీవితము మారు మనసు పొందాలి. మారు మనసు ఎప్పుడో పొందేశాను, ఎప్పుడు నేను నిత్య నరకం నుంచి తప్పించుకుంటానే కానీ కాదండి. పరలోక రాజ్యములో మనము మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఎప్పుడు ఏమవుతూ ఉండాలా? ఫలిస్తాం. ఫరో ఏమన్నాడండి? ఈ ఉరుములు తీసే, ఈ వడగండ్లు తీస్తే అన్నాడు. మోషే తీసేసాడు. వెంటనే మనసు ఏం చేసుకున్నాడు? కఠినమైపోయింది. అది నిజమైన మారు మనసో? కాదండి, కాదు. ప్రియమైన వారలారా, ఇంకెవరిని చెప్పాను? న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు అలాగే జీవించారండి. కానీ మారు మనసు పొందటానికి 3 సరైన కారణాలు ఉండాలని చెప్పాను. ఒకటేటి? దేవుని భయం. యేసేపు ఎవరి భయం ఉంది? దేవుని. మంత్రస్వాములకి ఎవరి భయం ఉంది? దేవుని. నెహెమ్యాకి ఎవరి భయం ఉంది? రెండవది దేవుని ప్రేమ. ఆ ప్రేమ మనల్ని ఏం పెట్టాలి? బలవంతం. అయ్యో నా కోసం ఇంకొక ఆయన చనిపోతాడు, ఇక నుంచి అతని కొరకే బతుకుతాను. అసలు నేను ఎవరినో తెలియకపోకుండా నాకింత ప్రాపర్టీ ఇచ్చాడే, ఆయన కోసం నేను బ్రతకనా? నాకింత రక్షణ ఇచ్చాడు ఉచితంగా, ఆయన కోసం నేను జీవించనా? మూడవదిగా మనం ఏం చూసామంటే దేవుని వాక్యం. ఈవేళ సజీవంగా ఉన్నామో, శరీరంతో ఉన్నామో, దేవుని యొక్క వాక్యమే వినాలి. ఎవరో వచ్చి నీకు చెప్తే, నీ పితరులు వచ్చి చెప్తారు, చనిపోయిన వాళ్ళు వచ్చి చెప్తారు అనేటువంటిది అది అవాస్తవమైనటువంటిది. దేవుని యొక్క వాక్యము విని మారు మనసు పొందండి. ఎందుకంటే ఈ పరలోక రాజ్యానికి అప్పటికి ఇంకా రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఏ పెంతెకోస్తు పండుగ రోజున రాజ్యం ఏమైపోయింది? ప్రారంభించబడింది. ఆ రాజ్యానికి ఇప్పుడు ఎవరై ఉన్నారో? యేసు రాజు అయి ఉన్నాడు. ఆ రాజ్యంలో మనం ఏమవ్వాలా? మారు మనసుకు తగిన ఫలాలు ఏం చేద్దాం? ఫలించాలి. మరి మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలిస్తూ నిత్యత్వానికి మీరు సిద్ధపడాలని ఈ మాటలను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తున్న తర్వాత ముగిస్తున్నాను. మీ అందరూ కొందనాలండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరమందు ఆశ్రమైన మా తండ్రి, నువ్వేమైతే ఎదురు చూస్తున్నావో మా నుంచి అటువంటి ఫలాలు మేము పరలోక రాజ్యంలో ప్రవేశించి కేవలము బాధ వచ్చినప్పుడు మారు మనసు పొందడం కాదు, కానీ ఫరో వలె, అలాగే న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు వలె కాకుండా దేవుని భయం ఎప్పుడు మా మనసులో ఉంటే మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తాం. దేవుని ప్రేమ మమ్మల్ని బలవంత పెడితే, నా కొరకు క్రీస్తు బలయ్యారంటే మారు మనసు పొందుతాం, దానికి తగిన ఫలాలు ఫలిస్తాం. దేవుని వాక్యమే ఈనాడు ప్రజలను మమ్మల్ని మార్చింది. దేవుని వాక్యమే, మనుషుల మాటలు కాదు. అటువంటి దేవుని మాటలు తేవా సమాజానికి అందించి మా కుటుంబాలను కూడా మేము వాక్యానుసారంగా కట్టుకుంటూ ఉన్నాం. ఈనాడు తండ్రి, మా ప్రభు దావీదు సంతానంలో నుంచి వచ్చి యోధాలో సింహాసనం మీద పరిపాలన చేస్తూ, ఒకవేళ ఆ సింహాసనం భౌతికంగా కనపడకపోయినా పరలోక రాజ్యంలో ఆ సింహాసనం మీద ఆసీనులుండి మమ్మల్ని ఏలుబడి చేస్తున్నాడు కనుక మేమందరము కూడా ఆ రాజ్యంలో ఉన్నాము కనుక ఆ రాజ్యానికి తగినట్టుగా బ్రతుకుతూ ఫలాలు, నువ్వు ఆశించిన ఫలాలు ఫలించే మనసు మా అందరికి దయచేయండి. నువ్వు సంతోషిస్తావు, మేము అడిగింది ఇస్తావు. యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.